సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఏం కావాలి? స్టడీ హాల్లో జాయిన్ అవుదామని వచ్చాను సార్. దేనికోసం ప్రిపేర్ అవుతున్నాం? గ్రూప్ 2 సార్. గ్రూప్స్ సార్. సార్ ఫీజు ఎంత సార్? ఫీజు మనకి నాన్ ఏసీ 700, ఏసీ 1000 రూపాయలమ్మా. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు చదువుకోవచ్చు. మధ్యలో మీకు లంచ్ అనేది ఇక్కడ అన్న క్యాంటీన్ ఉంది, వెళ్ళి భోజనం చేసుకోవచ్చు. ఓకే అమ్మా. సార్ నేను అంత ఫీజు ఇచ్చుకోలేను సార్. ఏం చేస్తుంటావు? సార్ పగలంతా ఎలక్ట్రికల్ షాప్లో వర్క్ చేసి నైట్ ఇక్కడికి వచ్చి చదువుకుంటాను సార్. వెరీ గుడ్. నీ ఇంట్రెస్ట్, నీ పట్టుదల చూసి ఫీజు తీసుకోవాలనిపించట్లేదయ్యా. గ్రూప్ 2 సాధించిన తర్వాత మా ఇన్స్టిట్యూట్ ఫీజు ఇద్దు. రవి, ఈ అబ్బాయికి మంచి క్యాబిన్ చూపించు. సార్ ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నా పేరు పార్థు. పడేసి పరుగు నేర్పు ఆమె బ్రతుకంటే ఈ క్షణాన్ని చల్లో చల్లో లైఫ్ సేమిలో ఇదో కొత్త చాప్టర్. జస్ట్ సే హలో. చల్లో చల్లో చల్లించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యను. గుండె కడదాకా వదలవు గనక కష్టాలెందుకు బరువుకుంటాయి. తేలికైతే బ్రతుకంతా మోస్తూ దించవు గనక ఎదురేలేని నీకు కాక ఎవరికెదురు పడుతుంది నిప్పుల నడక. చూద్దామంటూ నీ తడాక వచ్చింది ఈ పంది నువ్వున్న ఇంటి గడప దాకా. పడ్డవాడే కష్టపడ్డవాడే పైకి లేచే ప్రతోడు ఒక్కడైనా కానరాడే. జీవితాన్ని పోరాడకుండా గెలిచినోడు. చల్లో చల్లో లైఫ్ సేమిలో ఇదో కొత్త చాప్టర్. చేసే హలో. చల్లో చల్లో చల్లించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యను. నువ్వు పట్టణం వెళ్ళి కష్టపడడం నాకు ఇష్టం లేదురా. నువ్వు కష్టపడిన డబ్బు నీకు నీ ఖర్చుల కోసం ఉంచుకొచ్చావా? ఇంటి గురించి నువ్వు ఆలోచించద్దు. ప్రతి నెల మీ నాన్నగారికి నువ్వు పంపించినట్టు నేను పంపిస్తాను. నువ్వు జాబ్ పడ్డమే నాకు కావాలిరా. నల్లగని షర్టులాగా అల్మరాలో పడి ఉంటే అర్థం లేదు. ఈటే తగలని కాగితంలా పుట్టి చెదలు పట్టిపోతే ఫలితం లేనే. రే పార్థు, చెప్పు చెప్పా. గ్రూప్ 2 ఎగ్జామ్ అవదంట్రా, పోస్ట్ పోన్ అవుతుందంట్రా. ఎలా తెలిసింది? ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ లో చూసానురా. సోషల్ మీడియాలో వచ్చేవన్నీ పట్టించుకోవద్దురా, అది మనం డీవియేట్ అవుతాం. రే ఇంత బ్రేకింగ్ న్యూస్ చెప్పినా నువ్వు అసలు పట్టించుకోవేట్రా. ఎప్పుడు స్టడీ హాల్కి వస్తావు, వీడియోలు చూస్తావు, వెళ్ళిపోతావు. ఇంత మోటివేషన్ నీకు ఎవరు ఇచ్చారా? మోటివేషన్ ఇదిరా. శ్రీరాముడు తన తండ్రికి ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి 14 సంవత్సరాలు వనవాసం చేసి తిరిగి తన రాజ్యానికి రాజు అవుతాడు. అదేవిధంగా మనం కూడా మన తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకునే సమయం ఆ సమయం అయింది. మీ తండ్రికి ఇచ్చినటువంటి మాటని, మీ తల్లికి ఇచ్చినటువంటి మాటని మనం నిజం చేయాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది. దానికోసం
మన జీవితంలో ఎంత కష్టపడాలో అంత కష్టపడి గ్రూప్ 2 అనే పరీక్షలో లేదంటే జాబ్ క్యాలెండర్లో మనకు అర్హత ఉన్నటువంటి పరీక్షలో విజయం సాధించి గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇటీవల గ్రూప్ 2 ఫలితాల్లో విజయం సాధించిన పేపర్ బై శివ. అనియా చూడండి ఒకసారి పేపర్లో శివ గురించి రాశారు. ఏది రాశారు నాయన? మన శివకి గ్రూప్ 2 విజయం సాధించాడు. ఎంఆర్ అయిపోయాడు శివ. చూడండి ఒకసారి ఇది. నీ వాళ్ళరా ప్రసన్న, ఇదంతా సాధించాను. థ్యాంక్ యూ. కరెక్ట్ నాయన, దేవుడు వాడిని కదిలించారా. అవునండి, కొన్నాడు కష్టాలు వడ్డెక్కే. బాధపడకండి, ఇక అన్ని మనకి మంచి రోజులండి అన్నయ్య. మీ కష్టాలు, శివ కష్టాలు, కుటుంబ కష్టాలు అన్నీ ఒక క్లియర్ అయిపోతాయి అన్నయ్య. సరే అన్నయ్య, నీకు ఆ రోజు చెప్పానన్నయ్య, శివ ఎలాగైనా సాధిస్తాడని. అదిగన్నయ్య శివ వస్తున్నాడు, పదా సార్. నాన్న, నీ కొడుకు విజయం సాధించాడు నాన్న. ఈ రోజు నుంచి నీ కొడుకు పేపర్ బాయ్ కాదు నాన్న, డిప్యూటీ తహసీల్దార్ నాన్న. సరే నాన్న, ఆ రోజు ఏదో పొరపాటు మాటలు నన్ను క్షమించరా. లేదు నాన్న, అప్పుడున్న పరిస్థితులు బట్టి నువ్వు అలా చెప్పావు నాన్న. అదే పరిస్థితి ఈ రోజు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది నాన్న. సరే, ఆ రోజు అన్ని మాటలకు నువ్వు ఏమైనా మనసులో పెట్టుకోకరా. లేదు, నువ్వు ఉద్యోగం సాధించాలని నేను అలాగ అన్నాను రా. ఇప్పుడైనా మీ కుటుంబము, మీకు అందరి కోసమే నీ యొక్క అలాగే నేను మాట్లాడాను. వాళ్ళు మీ నాన్న పరిస్థితి చూసి నేను ఆ దృష్టిలో పెట్టుకుని మాట్లాడాను, క్షమించరా. చూడు, మీ చెల్లెలు ఎలాగైనా నీలాగే గ్రూప్ 2 సాధించేటట్టు ఒక చేయాలరా.